గ్లోబల్ హాస్పిటల్ దాడి ఘటనలో ముగ్గురిపై కేసు పెట్టామన్నారు సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్. సంతోష్ నగర్కు చెందిన సమీనా బేగం గ్లోబల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్న చనిపోయింది. దీంతో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తమ తల్లి చనిపోయిందని ఆమె ముగ్గురు కొడుకులు బీభత్సం సృష్టించారు. హాస్పిటల్లోని ఫర్నిచర్, కంప్యూటర్స్లను ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన హాస్పిటల్ సిబ్బందితో పాటు పోలీసులపై దాడి చేశారు. దాంతో ముగ్గురిపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు విశ్వప్రసాద్. ఈ ఇన్సిడెంట్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సంతోష్ నగర్ చెందినటువంటి షమీమా బేగం అనే ఒక మహిళ ఐఎల్డి డిసీజ్ అంటే ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ ఒక హిస్టరీ ఉన్నటువంటి ఆమె 18th December అడ్మిట్ అయింది. లాస్ట్ 6 days షీ హాజ్ బీన్ అండర్ ట్రీట్మెంట్. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ హర్ ట్రీట్మెంట్ ఆమెకు స్వైన్ ఫ్లూ డిసీజ్ ఉన్నట్టు డయాగ్నోసిస్ అయినట్టు అక్కడ డాక్టర్స్ యొక్క వర్షన్ అక్కడ కేస్ షీట్స్లో ఉంది. సో ఆ విషయాన్ని కూడా పేషెంట్ యొక్క బంధువులకి బ్లడ్ రిలేటెడ్ కూడా టైం ఇన్ఫార్మ్ చేశామని హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ ప్లస్ స్వైన్ ఫ్లూ కాంప్లికేషన్స్తోని ఆమె కార్డియాక్ అరెస్ట్తో చనిపోయినట్టు దట్ ఈస్ ద వర్షన్ ఆఫ్ ద హాస్పిటల్ మేనేజ్మెంట్ అండ్ ద డాక్టర్స్ హు ట్రీటెడ్ ది పేషెంట్. ఇంపల్సివ్ బిహేవియర్, చాలా ఫెరోషియస్గా అక్కడ ఉన్నటువంటి ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ని తీసుకొని అక్కడ ఎంఐసియు యొక్క వార్డుకు సంబంధించిన గ్లాస్ పెన్స్ బ్రేక్ చేశారు. సో కానిస్టేబుల్స్తో ఆర్గ్యుమెంట్ చేయడము, కానిస్టేబుల్ని పుష్ చేయడము, కొంచెం మ్యాన్ హ్యాండిల్ చేయడము, బట్ దే వర్ నాట్ అసాల్టెడ్, లైక్ దే వర్ నాట్ బ్యాష్డ్ అప్ లైక్ దట్. సో అది పుషింగ్ అది జరుగుతూ ఉంది. మీన్ వైల్ పెట్రోల్ కార్ 1 ఆల్సో రీచ్ దేర్. ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ మీద కేసు బుక్ చేయడానికి లేదు కాబట్టి 174 CRPC కింద బుక్ చేసాం. కేస్ షీట్స్ సీజ్ చేసాం. కేస్ షీట్స్ సీజ్ చేయడంతో పాటు అక్కడ ఉన్న DVR డిజిటల్ వీడియో రికార్డర్ CCTV ఫుటేజ్ ఎక్కడ భద్రపరిచి ఉంటుందో ఆ DVRని కూడా సీజ్ చేయడం. ఆల్ దట్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ బీన్ డన్ ఇమీడియట్లీ.